మీకు ఎర్లీ మార్నింగ్ యూరిన్ ఎల్లో కలర్ వస్తుందా? అందరూ వాటర్ తాగాలి అంటారు. అసలు ఎన్ని లీటర్స్ తాగాలి? 5 లీటర్సా, 4 లీటర్సా, 3 లీటర్సా? అది ప్రతి పర్సన్కి మారుతూ ఉంటుంది. మనం దాన్ని ఎలా కనుక్కోవాలి? మనము ఎర్లీ మార్నింగ్ లేవగానే యూరిన్లో ఒక రకమైన మంట, కొంచెం ఫోమ్ నురగ రావడము, యూరిన్ స్మెల్ రావడము, చాలాసేపు యూరిన్ ఆపుకుంటే యూరిన్ అర్జెన్సీ అంటే యూరిన్ ఆపుకోలేకపోవడము, వీటన్నిటికీ గల కారణాలు మనం ఈరోజు తెలుసుకుందాం. సో మనం దీన్ని యూటీఐ అంటాం, అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఎప్పుడైతే మనం అవుట్ సైడ్ వాష్రూమ్స్ వాడతామో, ఈ పబ్లిక్ టాయిలెట్స్ వాడతామో, మన ఆఫీస్లో మనము అందరూ వాడే వాష్రూమ్స్ ఎప్పుడైతే వాడతామో అప్పుడు ఈ బ్యాక్టీరియా అనేది బయట నుంచి మన యూరినరీ బ్లాడర్లోకి ఎంటర్ అయ్యి మన బ్లాడర్కి అతుక్కుంటుంది. మన బ్లాడర్ అనేది ఇరిటేట్ అవుతుంది, అంటే బ్లాడర్ కంటిన్యూస్గా కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనకి సిమ్టమ్స్ వస్తుంటాయి, లైక్ యూరిన్ పదే రావడం, యూరిన్ అర్జెంటుగా రావడం, యూరిన్ వస్తే ఆపుకోలేకపోవడం. దిస్ ఈజ్ ద ఫస్ట్ సిమ్టమ్ ఆఫ్ యూటీఐ. కొంతమందికి వాష్రూమ్ వెళ్ళే లోపల యూరిన్ అనేది జారిపోతుంటుంది, పర్టికులర్లీ ఫర్ ఫిమేల్స్. కొంతమందికి ఈ వైట్ డిశ్చార్జ్ అంటే యూరిన్ వెళ్ళే ద్వారా నుంచి ఒక డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా యూరిన్లో పెయిన్ రావడం, అబ్డోమిన్ కొంచెం నొప్పి రావడం, ఇవన్నీ మనకి స్టార్ట్ అవుతుంది. సో యూటీఐ వస్తే మనము నియర్ బై యూరాలజిస్ట్ని మీట్ అవుతాం, వీ యూజ్ యాంటీబయాటిక్స్. కానీ ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం కొన్ని జాగ్రత్తలు పాటించవచ్చు. ఇందులో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ అడిక్వేట్ హైడ్రేషన్. నీళ్లు బాగా తాగాలి. ఎన్ని నీళ్ళు తాగాలి? సో ఎప్పుడైతే యూరిన్ ఎల్లో నుంచి వైట్ కలర్కి మారుతుందో దట్ ఈజ్ ద ఇండికేషన్ ఆఫ్ అవర్ బాడీ హైడ్రేషన్. అంతకుమించి నీళ్ళు ఎక్కువ తాగొద్దు, తక్కువ తాగొద్దు, అది మనకి సరిపోతుంది. ఈ యూటీఐ అనేది ఫీమేల్స్లో మోర్ కామన్, ఎందుకంటే వాళ్ళకి యూరెత్రా చాలా షార్ట్ ఉంటుంది. సో బ్యాక్టీరియా అనేది ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. అందుకని అవుట్ సైడ్ వాష్రూమ్స్ యూజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ యూరిన్ ఎక్కువసేపు ఆపుకోవద్దు, అది చాలా డేంజర్. ఎందుకంటే అది ఇంకా లోపల బ్యాక్టీరియా అబ్జర్వ్ అయ్యి మనకి ఇంకా ఇన్ఫెక్షన్ శాతం పెరుగుతుంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఫిజికల్గా కలిసినాక కంపల్సరీ ఇద్దరు యూరిన్కి వెళ్ళాలి. కంపల్సరీ లోకల్ పార్ట్స్ క్లీన్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇద్దరు కలిసినప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఈ బ్యాక్టీరియా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వెంటనే మనం లోకల్ పార్ట్స్ క్లీన్ చేసుకుంటే 90% ఆఫ్ బ్యాక్టీరియా బయటికి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఈ యూటీఐ వచ్చే ఛాన్స్ మనం చాలా వరకు తగ్గించవచ్చు.